Good evening, everyone. Welcome back to the channel. Guys, in our today's class, we are going to discuss time and work. Time and work is one of the important topics for any given competitive exam today. And we will start from the basics and we will discuss as many questions as we can. Stay focused. I want you guys to be with me till the end of this session. This session is going to be really very interesting and definitely we will learn many new things. So this is a team, guys. I am the one looking into these two sections, quantitative aptitude and logical reasoning. And Suresh sir, he is the one looking after verbal ability, banking awareness. And this is our today's topic, time and work. Let's work on this now. Let's understand how this topic works. So before getting into this topic start చేయడానికి ముందు ఈ రెండు విషయాల గురించి మాట్లాడుకుందాం. టైం, వర్క్ అండ్ మెన్. సో కొంత టైంలో వర్క్ చేయాలి, కొంతమంది కలిసి చేయాలి. ఓకే, సో ఈ మూడింటి మధ్య రిలేషన్ గురించి మాట్లాడుకుని మనం టాపిక్ స్టార్ట్ చేసుకుందాం. సో ఇప్పుడు ఈ మూడిట్లో సో పని జరగాలి అంటే టైం ఉండాలి, కొంతమంది పని చేయాలి, చేయడానికి పని ఉండాలి. సో ద గేమ్ ఈజ్ ఆల్ అబౌట్ దీస్ త్రీ థింగ్స్: టైం, వర్క్ అండ్ మెన్. నవ్ లెట్స్ సే ఈ మూడిట్లో ఏదో ఒక దాన్ని మనం కాన్స్టెంట్ చేసి మిగిలిన రెండింటికి రిలేషన్ ఏంటో అబ్జర్వ్ చేయడానికి ట్రై చేద్దాం. లెట్ us సే ఫర్ ఇన్స్టెన్స్ టైం ఈజ్ కాన్స్టెంట్. మన దగ్గర టైం ఉంది, దాన్ని మార్చలేం, పెంచలేము, తగ్గించలేం. క్లియర్? కొంత టైంలో వర్క్ చేయాలి. సో ఇప్పుడు పని చేసే వాళ్ళు పెరిగితే, నా దగ్గర వర్క్ చేయడానికి కొంతమంది ఉన్నారు, వాళ్ళు కొంతమంది వచ్చి యాడ్ అయ్యారు అనుకుందాం. ఓకే, సో పని చేసే వాళ్ళు పెరిగితే వర్క్ పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది. ఎక్కువ మంది పని చేస్తే ఎక్కువ వర్క్ జరుగుతుంది. నా దగ్గర ఉన్న వాళ్ళల్లో కొంతమంది వెళ్ళిపోయారు అనుకుందాం, కొంతమంది పని వదిలేసి వెళ్ళిపోతే సో తక్కువ మంది అవుతారు కాబట్టి వాళ్ళు తక్కువ పని చేయగలుగుతారు. సో టైం కాన్స్టెంట్ అయినప్పుడు మనుషులు పెరిగితే జరిగే పని పెరుగుతుంది, మనుషులు తగ్గితే జరిగే పని కూడా తగ్గుతుంది. ఫైన్. అంటే ఏంటి? దీనిని మనం డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటాం. సో మెన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వర్క్. మనుషులు పెరిగితే వర్క్ పెరుగుతుంది, వర్క్ పెరిగితే మనుషులు పెరగాల్సి వస్తుంది. అలాగే వర్క్ కాన్స్టెంట్ అనుకో. సెకండ్ కేస్, ఈ మూడిట్లో నా దగ్గర ఉన్న పని లిమిటెడ్, దాన్ని మనం పెంచలేం, తగ్గించలేం. అలాంటి సందర్భంలో నేను నీకు ఎక్కువ టైం ఇస్తే ఆ పని కంప్లీట్ చేయడానికి ఎక్కువ మంది కావాలా, తక్కువ మంది కావాలా? పని పెంచట్లేదు, పని తగ్గించట్లేదు. ముందు ఎంత పని ఉందో ఇప్పుడు అంతే పని ఉంది. టైం పెంచాను. టైం పెరిగినప్పుడు తక్కువ మంది ఉన్నా సరిపోతుంది. టైం పెరిగితే తక్కువ మంది ఉన్నా సరిపోతుంది. నేను టైం తగ్గించాను అనుకుందాం, అప్పుడు ఎక్కువ మంది పని చేస్తే కానీ అనుకున్న టైంలో వర్క్ జరగదు, అనుకున్న వర్క్ జరగదు. సో లెట్స్ అండర్స్టాండ్ దిస్. టైం కి మెన్ కి రిలేషన్ when work is constant, time and men are inversely proportional. Clear? And now third one, men. నా దగ్గర ఉన్న నెంబర్ ఆఫ్ పర్సన్స్ who are assigned on the work. క్లియర్? వీళ్ళని మనం పెంచలేం, తగ్గించలేం. కొంతమంది ఒక పనికి అసైన్ చేయబడి ఉన్నారు, వాళ్లే చేయాలి. సో ఇప్పుడు నేను వాళ్ళకి ఎక్కువ టైం ఇచ్చాను అనుకుందాం, వాళ్ళు ఎక్కువ పని చేస్తారు. టైం తగ్గించాను అనుకోండి, వాళ్ళు తక్కువ పని చేస్తారు. సో టైమ్ అండ్ వర్క్ ఆర్ directly proportional. Now let's work on this. Ingokati. Now we are going to discuss the heart of this topic, important thing of this topic. ఒకడు ఒక వర్క్ చేయడానికి 10 days పట్టింది అనుకుందాం. A person can do a work in 10 days. ఒకడు ఒక పనిని 10 days లో కంప్లీట్ చేయగలిగితే వాడు ఒక రోజుకి ఎంత పని చేయగలుగుతాడు? ఇక్కడ ఒక బేసిక్ అజంప్షన్ ఏంటంటే ప్రతిరోజు సేమ్ అమౌంట్ ఆఫ్ వర్క్ కంప్లీట్ చేస్తున్నాడు అనుకుంటాం. సో ప్రతిరోజు సేమ్ అమౌంట్ ఆఫ్ వర్క్ చేస్తాడు అంటే మొదటి రోజు ఎంత పని అయితే చేశాడు, రెండో రోజు ఎంత పని అయితే చేశాడు, మూడో రోజు ఎంత పని అయితే చేశాడు, వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు ప్రతిరోజు సేమ్ అమౌంట్ ఆఫ్ వర్క్ వీడు చేసుకుంటూ వెళ్తాడు.
ఇలాంటి ఒక పర్సన్ మొత్తం పనిని 10 days లో పూర్తి చేయగలిగితే ఒక రోజుకి ఆ పనిలో ఎంత భాగం పూర్తి చేయగలుగుతాడు? వాట్ పార్ట్ ఆఫ్ ద వర్క్ విల్ బి డన్ ఇన్ 1 day? దట్స్ ఆబ్వియస్ 1/10. సో 10ని 10 days లో పని పూర్తి చేయగలిగినప్పుడు దానిని మనం 10 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తున్నాం 10 days కి. అంటే ఉన్న వర్క్ ని మనం 10 days కి ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తే ఒక రోజుకి వాడు చేయాల్సింది 1/10 ఆఫ్ ద వర్క్. క్లియర్? దిస్ ఫ్రాక్షన్ ఈస్ గోయింగ్ టు రూల్ దిస్ టాపిక్. సో ఈ ఫ్రాక్షన్ మనం అర్థం చేసుకుందాం. సో 1/10 వర్క్ ఒక రోజులో జరిగితే మొత్తం వర్క్ జరగడానికి 10 days పడుతుంది. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసింది ఇది. ఇప్పుడు నేను ర్యాండమ్ గా ఇంకో నెంబర్ ఇచ్చాను అనుకుందాం. 1/15 of the work is done in 1 day. Let's say for instance 1/15 of the work, 1/15 of the work is done in 1 day. So how many days will it take to complete the work? మొత్తం వర్క్ కంప్లీట్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? Can you guys write your answers in the comment section? ఒక రోజుకి 1/15 వర్క్ జరిగితే మొత్తం వర్క్ జరగడానికి ఎంత టైం పడుతుంది? వండర్ఫుల్. 15 days. That's how it works. Clear? So we need to understand this first. Along with this, now let us discuss this question. A work is given to A. A can complete the work in 9 days. B can complete the same work in 18 days. ఏ ఒక పని చేయగలడు, 9 రోజుల్లో పని పూర్తి చేయగలడు. అదే పని నేను బికి ఇస్తే బి అనేవాడు 18 రోజులు తీసుకుంటున్నాడు ఆ పని చేయడానికి. ఏ 9 రోజుల్లో చేయగలిగిన పని బి కంప్లీట్ చేయడానికి 18 days తీసుకుంటున్నాడు. అలాంటి సందర్భంలో నా క్వశ్చన్ ఏంటంటే వీళ్ళిద్దరూ కలిపి ఆ మొత్తం వర్క్ ని ఎన్ని రోజుల్లో చేస్తారు? ఫస్ట్ మనం ఆలోచించాల్సిన విషయం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఆన్సర్, లెట్స్ అండర్స్టాండ్ దిస్. ఏ ఒక్కడు 9 రోజుల్లో చేస్తున్నప్పుడు వాడికి వేరే పర్సన్ యాడ్ అయినప్పుడు 9 రోజుల కన్నా ఎక్కువ రోజులు పడుతుందో తక్కువ రోజులు పడుతుందో పని జరగడానికి? దట్స్ ఆబ్వియస్ 9 కన్నా తక్కువ. సో 9 days కన్నా ముందుగానే వర్క్ కంప్లీట్ అవుతుంది, అంతే కదా? సో ఇప్పుడు అసలు యాక్చువల్గా ఎన్ని డేస్ పడుతుంది అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? మనకి తెలిసిందేంటి, ఒక రోజుకి ఏ చేయగలిగిన పని ఎంత? 1/9. ఒక రోజుకి బి చేయగలిగిన పని ఎంత? 1/18. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిపి వర్క్ చేస్తుంటే ఒక రోజులో జరిగిన మొత్తం పని ఎంత ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఏ చేసిన పని ఒక రోజులో 1/9, బి చేసిన పని 1/18. సో వీళ్ళిద్దరూ కలిపి ఒక రోజుకి చేయగలిగిన పని అంటే 1/9 + 1/18, అంతే కదా? ఇప్పుడు రెండు ఫ్రాక్షన్స్ యాడ్ చేస్తే మనకేం తెలుస్తుంది? ఒక రోజుకి వీళ్ళిద్దరూ కలిపి చేసిన పని తెలుస్తుంది. సో ఒక రోజుకి వీళ్ళిద్దరూ కలిపి ఎంత పని చేస్తున్నారు? సో రెండు ఫ్రాక్షన్స్ యాడ్ చేయాలి అంటే డినామినేటర్స్ కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. సో 9 కి 18 కి ఎల్సిఎం 18. ఫైన్, ఈ రెండు యాడ్ చేస్తున్నాం ఇప్పుడు మనం. సో ఇట్స్ 2. 9 times 2 18. సో 1 times 2 2 plus 1 which is 3/18. 3/18 అంటే 1/6. మనం ఇందాక మాట్లాడుకున్నాం, ఒక రోజుకి 1/6 ఆఫ్ వర్క్ జరిగితే, ఒక రోజుకి 1/6 వర్క్ జరిగితే మొత్తం వర్క్ జరగడానికి ఎంత టైం పడుతుంది? ఒక రోజుకి 1/6 జరిగితే మొత్తం వర్క్ జరగడానికి ఎంత టైం పడుతుంది? 6 days. ఐ థింక్ ఇట్స్ క్లియర్. ఇప్పుడు మనం ఇదే క్వశ్చన్ ని ఇంకొకలాగా సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఏబి ఏ 9 days లో చేయగలడు, అదే పనిని బి 18 days లో చేయగలడు. ఇద్దరు కలిపి ఎన్ని రోజుల్లో చేస్తారు? మనం ఇప్పుడు ఒక నెంబర్ అజ్యూమ్ చేసుకుందాం. అంటే మొత్తం వర్క్ ఎంత అనేది మనకు తెలియదు కదా, వాళ్ళు చేయగలిగిన రోజుల గురించి మనకి తెలుసు తప్ప మొత్తం వర్క్ మనకి తెలియదు. కాబట్టి మొత్తం వర్క్ నేను 18 units అనుకుంటున్నాను, ఆర్ 18 parts అనుకుంటున్నాను. ఈ నెంబర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ రెండు నెంబర్స్ కి ఎల్సిఎం, 9 కి 18 కి ఎల్సిఎం. అసలు ఎల్సిఎం ఎందుకు తీసుకోవాలి అది ఒకసారి డిస్కస్ చేద్దాం. స్టే ఫోకస్డ్, దిస్ ఇస్ అన్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, లెట్స్ అండర్స్టాండ్ ద బేస్ లాజిక్. అసలు ఎల్సిఎం ఎందుకు తీసుకోవాలి, వాట్ ఈస్ ద యూస్, వాట్ ఈస్ ద నెసెసిటీ అండ్ హౌ ఇట్ హెల్ప్స్ us. 9 18. నౌ ఫర్ ఎగ్జాంపుల్, ఏ 9 days లో వర్క్ చేసినప్పుడు, 9 days లో వర్క్ కంప్లీట్ చేయగలిగినప్పుడు ప్రతిరోజు ఎంతో కొంత పని చేస్తాడు కదా, సేమ్ అమౌంట్ ఆఫ్ వర్క్ ఎవ్రీడే చేయాలి కదా. సో ఒక రోజుకి x units ఆఫ్ ద వర్క్ చేశాడు అనుకుందాం. బి
మొత్తం పనిని 18 రోజుల్లో చేసినప్పుడు, ప్రతిరోజు సమానమైన పని చేసినప్పుడు ఫైనల్ గా ఒక రోజుకి బి చేయగలిగింది y పార్ట్స్ ఆఫ్ ద వర్క్. మొత్తం వర్క్ లో y చేస్తున్నాడు అనుకుందాం. ఓకే, అంటే 1/9 ఆఫ్ ద టోటల్ వర్క్ x అనుకుందాం ఏ కేసులో. ఫైన్, 1/9 ఆఫ్ ద టోటల్ వర్క్ బి కేసు 1/18 ఆఫ్ ద టోటల్ వర్క్ y అనుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ఒక విషయం అర్థం చేసుకోగలిగితే ఏ మొత్తం చేసిన పని అంతా రోజుకి x పార్ట్స్ చేస్తున్నాడు, అలా 9 days చేసాడు. మొత్తం మీద ఏ చేసిన పని అంతా 9x. సో ఇప్పుడు నేను మొత్తం వర్క్ 9x అనుకోవచ్చా? రోజుకి ఎన్ని పార్ట్స్ చేశాడు? 9 రోజులు చేశాడు. సో మొత్తం వర్క్ నేను 9x అనుకుంటా. బి గురించి మాట్లాడుకుందాం. రోజుకి y పార్ట్స్ చేస్తున్నాడు, మొత్తం 18 days చేశాడు. సో మొత్తం వర్క్ 18y. అంటే ఏ మొత్తం మీద ఎంత పని చేశాడు, బి కూడా అంత పని చేశాడు కదా. ఏ చేసిన పనినే కదా బి కూడా చేశాడు. సో 9x is equal to 18y, విచ్ మీన్స్ దట్ ఒక నెంబర్ 9 మల్టిపుల్ అవ్వాలి, అదే నెంబర్ 18 కూడా మల్టిపుల్ అవ్వాలి. సో మొత్తం వర్క్ 9 కి మల్టిపుల్, మొత్తం వర్క్ 18 కూడా మల్టిపుల్. సో దట్స్ ద రీజన్ 9 కి 18 కి కామన్ గా ఉండే మల్టిపుల్ ని మనం పిక్ చేసుకుంటున్నాం. 9 కి 18 కి ఏదైనా నెంబర్ కామన్ గా ఉంటే అలాంటి మల్టిపుల్ ఇన్ఫినిట్ ఉంటాయి. మనం ఏ రెండు నెంబర్స్ తీసుకున్నా వాటి కామన్ మల్టిపుల్స్ ఇన్ఫినిట్ మల్టిపుల్స్ ఉంటాయి. ఆ ఇన్ఫినిట్ మల్టిపుల్స్ లో ఒకే ఒక్క నెంబర్ ని మనం అజ్యూమ్ చేసుకోవాలి అంటే ఏ నెంబర్ తీసుకోవడం బెటర్? ఉన్న వాటిలో చిన్న నెంబర్, లీస్ట్ కామన్ మల్టిపుల్ అమంగ్ దోస్ మల్టిపుల్స్. అలాంటి నెంబర్స్ అన్నిట్లోనూ చిన్న నెంబర్ ఏది? 18. అందుకని మనం ఇక్కడ 18 అనే నెంబర్ని అజ్యూమ్ చేసుకోవాల్సి వచ్చింది. సో ఇప్పుడు 18. దీన్ని బట్టి ఇదే బేస్ లాజిక్ మనం మళ్ళీ చేద్దాం. అసలు యాక్చువల్ మెథడ్ లో మనం ఏం చేస్తున్నామో ఇది అదే, దాన్నే మనం సింప్లిఫై చేసుకుని ఇలా రాసుకుంటున్నాం మనకి ఈజీగా అర్థం అవ్వడానికి. మొత్తం వర్క్ 18 పార్ట్స్ అయితే ఏ 18 పార్ట్స్ చేయడానికి 9 రోజులు తీసుకుంటున్నాడు. అంటే ఒక రోజుకి ఎంత పని చేస్తాడు? 2 పార్ట్స్. బి 18 పార్ట్స్ చేయడానికి 18 days తీసుకుంటున్నాడు. అంటే ఒక రోజుకి ఎంత పని చేస్తాడు? 1 పార్ట్. ఏబీలు ఇద్దరు కలిపి ఒక రోజుకి ఎంత పని చేసినట్టు? 3 పార్ట్స్. 3 పార్ట్స్ చేయడానికి 1 day పట్టింది. 3 ఎక్కడి నుంచి వచ్చింది? సమ్ ఆఫ్ దీస్ 2. ఏ 2 చేశాడు, బి 1 చేశాడు, 2 కలిపి 3. సో ఏ ప్లస్ బి 3 పార్ట్స్ చేస్తే 3 పార్ట్స్ కంప్లీట్ చేయడానికి 1 day అయితే మనల్ని అడిగిన క్వశ్చన్ ఏంటి? 18 పార్ట్స్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది? 3 times 6 18. 1 into 6 6. So your answer will be 6 days. So ఇది అర్థమైతే I would suggest this method to solve questions from this topic. ఇది మనకు అర్థమైతే ఈ టాపిక్ లో ఏ మోడల్ క్వశ్చన్ అయినా సరే మనం ఈజ్ తో సాల్వ్ చేయగలుగుతాం. Now guys, this is your question now which is present on the screen. I'll give you 45 seconds. Try solving this question once and then we shall discuss this. Let us look at this question now. A can do a work in 20 days. B alone can do the same work in 30 days. In how many days the work will be finished if they work together? A అనేవాడు B అనేవాడు కలిపి పని చేస్తే ఎన్ని రోజుల్లో వర్క్ అవుతుంది? మనం ఫస్ట్ ఏం చేయాలి? LCM ఆఫ్ దీస్ 2 నెంబర్స్. 20 కి 30 కి LCM 60. 20 times 3 60, 30 times 2 60. అంటే ఏ ఒక రోజుకి 3 పార్ట్స్ చేస్తున్నాడు, బి ఒక రోజులో 2 పార్ట్స్ చేస్తున్నాడు. సో ఇద్దరు కలిపి ఒక రోజులో చేస్తున్న పని 5 పార్ట్స్. ఇలా 5 పార్ట్స్ కంప్లీట్ చేయడానికి వాళ్ళకి పట్టిన టైం 1 day. సో 5 పార్ట్స్ కి 1 day అయితే 60 పార్ట్స్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది? 5 times 12 60, 1 into 12 12. Hope it's clear. Fine. That brings me to the next question now. Let us discuss another question. Very good, Kavya. Got the answer. Before getting into the next one, let's understand this. Look at the slide once. Offline courses will be held in Vizag. Guys, this is the final prize. This is the best amount I can say. So Bank Infinity. So there is a lifetime thing. So Infinity lo you will get daily classes, tests, explanations. So offline idi. Okay. So Vizag center lo jarugutai.
సో మీకు ప్రతిరోజు ఆఫ్లైన్ టెస్ట్లు ఉంటాయి, ప్రతిరోజు పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ప్రతిరోజు క్లాసెస్ ఉంటాయి, ప్రాక్టీస్ సెషన్స్ ఉంటాయి. గైస్, దిస్ ఇస్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్. ఫైన్. అలాంగ్ విత్ దట్, these 3 courses put together, bank, SSC and railways, putting these 3 things together, lifetime 20,000. సో లైఫ్ టైం అంటే మనకి జాబ్ వచ్చేంత వరకు. క్లియర్? అండ్ సేమ్ ఇస్ ద కేస్ విత్ దిస్ వన్. బ్యాంక్ టెస్ట్లు జరుగుతాయి, ఎస్ఎస్సికి టెస్ట్లు జరుగుతాయి, ఆర్ఆర్బి టెస్ట్ జరుగుతాయి, పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ జరుగుతాయి, ప్రాక్టీస్ సెషన్స్ జరుగుతాయి. టేక్ ఇట్ యాజ్ అన్ అడ్వాంటేజ్. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే, యూ గైస్ కెన్ రీచ్ us on this number. Fine. You guys can also download this app, LTX classes. అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది లైవ్ ఆన్లైన్ కోర్సెస్ గురించి. రైల్వేస్ అయితే టైం పీరియడ్ 6 months. ఓకే, కోర్స్ డ్యూరేషన్ 6 months. 4,000 RRB, 5,000 rupees for bank, 6,000 rupees for SSC. All the things put together 6,000 for 6 months. దీంతో పాటు లైఫ్ టైమ్ కోర్సెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. యూ గైస్ కెన్ రీచ్ us on this number if you have any queries. Clear? Feel free to call us. You'll get the proper information. Let's move on to the next question. I want you guys to solve this now. Look at this question. Do solve this question. Be quick. Along with that, ఏదైనా క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు ఇఫ్ యూ గైస్ ఫేస్ ఎనీ డిఫికల్టీ, మీకు ఎక్కడ అర్థం కాలేదు, ఎక్కడ డిఫికల్టీ వచ్చిందో గుర్తుపెట్టుకుని, ఇఫ్ యూ గైస్ కెన్ ఆస్క్ us, we will definitely clarify that. Clear? Make sure that your doubts are clarified by the end of this session. Let us work on this question now. I expect you guys to write your answer in the comment section once you are done with solving. A can do a work in 40 days. B can do the same work in 120 days. In how many days they together can complete the work? Kavya said that it's 30. Let us see, guys. Wonderful. LCM of these two numbers is 120. It's 3. It's 1. సో ఇప్పుడు మీకు ఈ నెంబర్స్ ఎలా వచ్చాయో అర్థమైంది. ప్రొడక్ట్ ఆఫ్ దీస్ టూ షుడ్ గివ్ యూ దిస్ నెంబర్. ఈ రెండు మల్టిప్లై చేస్తే ఈ నెంబర్ రావాలి. సో ఇది 3, ఇది 1. అంటే ఏబీలు ఇద్దరు కలిసి ఒక రోజుకి చేసే పని 4 parts. 4 parts will be done in 1 day. Then 120 parts will be done in how many days? It's 30. That's 120 by 4. Fine. Very good, Kavya. Keep it up. This is your question now. This is your one. ఇందాక మనం సాల్వ్ చేసిన క్వశ్చన్ లో ఇద్దరు గురించే మాట్లాడుకున్నాం, కానీ ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ లో ముగ్గురు ఉన్నారు, A, B and C. బట్ స్టిల్ ఐ ఆమ్ షూర్ యూ గైస్ కెన్ సాల్వ్ దిస్ క్వశ్చన్. బీ క్విక్. ఏ ఒక వర్క్ ని 20 days లో కంప్లీట్ చేయగలిగితే, అదే వర్క్ ని B 30 days లో చేయగలిగితే, అదే వర్క్ ని C 60 days లో చేయగలిగితే, ఏబిసిలు ముగ్గురు కలిపి ఎన్ని రోజుల్లో చేస్తారు? సో 3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మూడింటికి ఎల్సిఎం తీసుకుందాం. కావ్య కీప్ రాకింగ్. సో 3 నెంబర్స్ కి ఎల్సిఎం తీసుకుందాం 60. ఏ 20 days లో వర్క్ కంప్లీట్ చేయగలిగినప్పుడు, మొత్తం వర్క్ 60 parts అయినప్పుడు, ఒక రోజుకి ఏ చేయగలిగిన పని 3 parts, ఒక రోజుకి బి చేయగలిగిన పని 2 parts, ఒక రోజుకి సి చేయగలిగిన పని 1. వెరీ గుడ్ ప్రవళిక. 1. సో ముగ్గురు కలిపి ఒక రోజుకి ఎంత పని చేయగలుగుతారు? 6 parts ఆఫ్ ద వర్క్ విల్ బి డన్ ఇన్ 1 day. దెన్ 60 parts విల్ బి డన్ ఇన్ హౌ మెనీ డేస్? 6 parts ని 1 day లో కంప్లీట్ చేస్తే 60 parts కంప్లీట్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? దట్ 60 by 6 which gives you 10.
హియర్ కమ్స్ ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ మోడల్ కి సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినా మీకు అర్థమైంది కాబట్టి మీరు సాల్వ్ చేయగలుగుతున్నారు. ఓకే, నవ్ guys, take a screenshot for this question. Take a screenshot for this question. Write your answer in the comment section. Do solve it. వచ్చిన ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో రాయండి. That brings me to the next question now. Let us move on to the next one. Read this question carefully. Read this question carefully. I would like to tell you all one thing. Irrespective of the information, irrespective of the level of difficulty. ఓకే, క్వశ్చన్ లో ఎంత ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మనకు అర్థం చేసుకోవడం వస్తే, మనం ఎంత బాగా అర్థం చేసుకోగలిగితే మనం అంత బాగా క్వశ్చన్ ని సాల్వ్ చేయగలుగుతాం. క్లియర్? ఇచ్చిన డేటాని మనం ఎంత చక్కగా అర్థం చేసుకుంటే అంత చక్కగానూ సాల్వ్ చేయగలుగుతాం. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ గురించి మాట్లాడుకుందాం. ఒకవేళ ఇదే క్వశ్చన్, అసలు క్వశ్చన్ వాడు ఇచ్చింది ఏంటి, ఏ ఒక పనిని 20 days లో కంప్లీట్ చేయగలుగుతాడు, బి ఒంటరిగా అదే పనిని 30 days లో కంప్లీట్ చేయగలుగుతాడు. అయితే ఎన్ని రోజుల్లో పని పూర్తయింది ఇఫ్ ఒకవేళ ఏ అనేవాడు ఏ జాయిన్స్ బి ఆఫ్టర్ 5 days. అంటే బి పని మొదలెట్టాడు, ఏ అనేవాడు 5 రోజుల తర్వాత జాయిన్ అయ్యాడు. ఓకే, బి స్టార్ట్ చేశాడు, 5 days బి కంప్లీట్ చేశాడు, తర్వాత ఏ వచ్చి జాయిన్ అయ్యాడు. ఇది ఒక కేస్. సెకండ్ కేస్, ఏ లీవ్స్ 5 days బిఫోర్ ద కంప్లీషన్ ఆఫ్ ద వర్క్. వర్క్ మొత్తం జరుగుతున్న దానికి 5 రోజుల ముందు ఏ వెళ్ళిపోయాడు. క్లియర్? అంటే ఈ రెండు క్వశ్చన్స్ కి లాజికల్ గా మీనింగ్ ఒకటే. దెర్ ఈస్ నో డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ. ఇన్ టర్మ్స్ ఆఫ్ లాజిక్ both the questions are the same. సో ఫస్ట్ క్వశ్చన్ ఏ లాజిక్ తో అయితే మనం సాల్వ్ చేస్తామో సెకండ్ క్వశ్చన్ ని కూడా అదే లాజిక్ తో సాల్వ్ చేస్తాం. క్లియర్? సో ఇన్ టర్మ్స్ ఆఫ్ లాజిక్ దెర్ ఈస్ నో డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ. అసలు ఈ క్వశ్చన్ ఎలా అర్థం చేసుకోవాలో చూద్దాం. ఏ జాయిన్స్ బి ఆఫ్టర్ 5 days అంటే 5 రోజులు బి ఒక్కడో పనిచేసాడు, తర్వాత ఏ జాయిన్ అయినా. ఓకే, ఈ కేసులో మొత్తం పని ఇద్దరు కలిపి చేసి ఆఖరి 5 రోజులు బి ఒక్కడో పనిచేసాడు. సో రెండు కేసెస్ లోనూ జరిగింది ఏంటి, అయితే ముందు లేకపోతే తర్వాత బి ఒక్కడో 5 రోజులు పనిచేశాడు, మిగిలిన పనిని ఏబీలు ఇద్దరు కలిపి పనిచేశారు. లెట్ మీ రిపీట్, ఒకసారి ఆలోచించండి రెండింటి గురించి. రెండు కేసుల్లోనూ జరిగింది ఇదే. బి అనేవాడు ఒంటరిగా 5 days పనిచేశాడు, మిగిలిన పని అంతటిని ఏబీలు ఇద్దరు కలిపి పనిచేశారు. ఈ కేసులో బి స్టార్ట్ చేసిన 5 రోజులకి ఏ జాయిన్ అయ్యాడు. ఈ కేసులో వాళ్ళిద్దరూ కలిపి పనిచేసి ఇంకా బి 5 రోజుల్లో కంప్లీట్ చేస్తానికి వెళ్ళిపోయాడు. క్లియర్? ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేయాలి? ఫస్ట్ ఎల్సిఎం రెండింటికి ఫైండ్ అవుట్ చేద్దాం. మొత్తం వర్క్ ఎంతో ఎస్యూమ్ చేసుకోవడం మనకు అలవాటు కాబట్టి మొత్తం వర్క్ ని ఎస్యూమ్ చేసుకుందాం 60. దీంట్లో ఏ జాయిన్స్ బి ఆఫ్టర్ 5 days. అంటే 5 రోజుల్లో ఏం జరిగింది, బి ఒక్కడో పనిచేశాడు. అసలు ఏ ఒక్కడో చేస్తే ఒక రోజుకి 3 parts చేయగలడు, బి ఒక్కడో పనిచేస్తే ఒక రోజుకి 2 parts చేయగలడు. సో ఇప్పుడు 5 రోజులు బి ఒక్కడో పనిచేశాడు కాబట్టి బి ఒక్క రోజుకి 2 parts చేస్తాడు. ఫైన్, 1 dayకి 2 parts చేస్తాడు. 5 days ఒంటరిగా పనిచేశాడు కాబట్టి 5 daysకి ఎన్ని పార్ట్స్ కంప్లీట్ చేసి ఉంటాడు, 10 parts. మొత్తం జరగాల్సిన వర్క్ ఎంత, 60. దాంట్లో బి ఒక్కడు కంప్లీట్ చేసేసింది ఎంత, 10. మిగిలిన వర్క్ ఎంత, 50 parts. ఇది అర్థమైతే మన క్వశ్చన్ అయిపోయినట్టే. 50 parts మిగిలింది. ఈ 50 parts ఎవరు కంప్లీట్ చేయాలి, ఏబీలు ఇద్దరూ కలిపి చేశారు. అక్కడి నుంచి ఏ జాయిన్ అయ్యాడు కదా, అంటే ఏబీలు ఇద్దరు కలిపి పని చేసినట్టు కదా. సో అక్కడి నుంచి మిగిలిన పని ఏబీలు ఇద్దరు కలిపి పని చేయాలి. అంటే ఏబీలు ఇద్దరు కలిసి ఒక రోజుకి 5 parts చేయగలిగితే 50 parts చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది, 10 days. Hope it's clear. So in terms of logic, these two questions are the same. Question formation లో తేడా ఉంది కానీ రెండు ఒకటే. ఓకే,
దీంట్లో ఆఖరి 5 రోజులు బి ఒక్కడో పనిచేశాడు అంటే, ఆఖరి 5 రోజులు బి ఒక్కడో పనిచేశాడంటే ఆ 5 రోజుల్లో బి ఎంత పని చేసి ఉంటాడు? ఒక రోజుకి 2 పార్ట్స్, 5 రోజులకి 10 పార్ట్స్. అంటే ఇందాక మనం ఏం చేసామో మళ్ళీ అదే చేస్తున్నాం. క్లియర్? సో మొత్తం పనిలో బి ఒంటరిగా కంప్లీట్ చేసింది 10 పార్ట్స్, మిగిలిన పని 50 పార్ట్స్. అది ఏబీలు ఇద్దరు కలిపి చేయాలి. ఏబీలు ఇద్దరు కలిపి ఒక రోజుకి 5 పార్ట్స్ చేస్తారు. అంటే మొత్తం వర్క్ ని 10 డేస్. ఇప్పుడు దీంట్లో రిమైనింగ్ వర్క్ గురించి అడుగుతున్నాడా, మొత్తం వర్క్ గురించి అడుగుతున్నాడా అనేది తెలియాలి. మొత్తం వర్క్ కంప్లీట్ అవ్వాలి అంటే బి విడిగా పనిచేసింది 5 రోజులు, ఏబీలు ఇద్దరు కలిపి పనిచేసింది 10 రోజులు. క్లియర్? ఇంకా ఇలా కూడా అడగచ్చు క్వశ్చన్. ఈ కేసులో ఏ జాయిన్ అయ్యాక మిగిలిన వర్క్ ఎన్ని రోజుల్లో పూర్తయింది, ఏ ఎన్ని రోజులు పనిచేసాడు, ఇలా కూడా అడగచ్చు. మొత్తం వర్క్ 15 డేస్, అందులో 5 రోజులు ఏ లేడు, సో 10 డేస్. ఈ కేసులో వర్క్ కంప్లీట్ అవ్వడానికి 5 రోజుల ముందు ఏ వెళ్ళిపోయాడని తెలుసు, ఏ ఎన్ని రోజులు పనిచేసాడు. సేమ్ ఇస్ ద కేస్ విత్ దిస్ వన్, 10. It doesn't make any difference. Now I would like to give you another question. I want you guys to solve it. This is your question now. Wonderful, guys. People started answering the questions in the comment section. I'm impressed. Keep going, guys. Solve this question. A can do a work in 10 days. B can do the same work in 30 days. LCM తీసుకుందాం 30. అంటే ఏ ఒక రోజుకి 3 పార్ట్స్ చొప్పున కంప్లీట్ చేయగలుగుతూ ఉంటే బి ఒక రోజుకి 1 పార్ట్ చేయగలడు. మనల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? ఇన్ హౌ మెనీ డేస్ ద వర్క్ విల్ బి ఫినిష్డ్ ఇఫ్ ఏ జాయిన్స్ బి ఆఫ్టర్ 2 డేస్. అంటే బి పని స్టార్ట్ చేసిన 2 రోజుల తర్వాత ఏ వచ్చి జాయిన్ అయ్యాడు. అంటే మొదటి 2 రోజులు బి ఒంటరిగా పనిచేశాడు, తర్వాత ఏ కూడా జాయిన్ అయ్యాడు. క్లియర్? సో 2 డేస్ బి ఒక్కడో పని చేస్తే ఎంత పని చేయగలుగుతాడు? బి ఒక రోజుకి ఎన్ని పార్ట్స్ చేస్తున్నాడు? 1 పార్ట్ చేయగలడు. ఒక రోజుకి 1 పార్ట్ అయితే 2 డేస్ కి ఎన్ని పార్ట్స్ చేయగలడు? 2 పార్ట్స్ చేయగలడు. సో మొత్తం జరగాల్సిన పనిలో 2 పార్ట్స్ బి చేసేస్తే ఎంత పని మిగులుతుంది? 28 పార్ట్స్. ఈ 28 పార్ట్స్ ఎవరు చేయాల్సి ఉంది? ఏబీలు ఇద్దరు కలిపి చేయాలి. సో ఏబీలు ఇద్దరు కలిపి ఒక రోజుకి 4 పార్ట్స్ చేయగలుగుతుంటే 28 పార్ట్స్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? 7 days. Wonderful. Now, second question. A leaves 2 days before completion of the work. వర్క్ కంప్లీట్ అవ్వడానికి 2 రోజుల ముందు ఏ వదిలేస్తే, అంటే ఆఖరి 2 రోజులు ఎవరు పనిచేశారు? బి పనిచేశాడు. ఫైన్. సో బి ఒక్కడు ఆఖరి 2 రోజులు పనిచేసినప్పుడు ఆఖరి 2 రోజులైనా మొదటి 2 రోజులైనా బి 2 రోజుల్లో చేయగలిగిన పని మారదు కదా. చేయాల్సిన పని ఎంత ఉందో అదే చేయాలి. ఓకే. సో ఆ 2 రోజుల్లో బి ఎంత పని చేస్తున్నాడు? 2 పార్ట్స్ చేస్తాడు. జరగాల్సిన మొత్తం పనిలో 2 పార్ట్స్ వీడు కంప్లీట్ చేస్తే మిగిలిన 28 పార్ట్స్ ఏబీలు ఇద్దరు కలిపి చేయాలి. ఏబీలు ఇద్దరు కలిపి ఒక రోజుకి 4 పార్ట్స్ చేయగలరు. సో 28/4 gives you 7. So the total work, the remaining work will be done in 7 days. The total work being done in 9 days. Fine. So ఇది base logic. Now another question. Read the given information carefully. Try solving this question once. Do understand the question. A plus B can complete a work in 15 days. B plus C can complete the work in 20 days. A plus C can complete the work in 12 days. Aithe, in how many days will the work be completed if A, B, C work together? A, B, C లు ముగ్గురు కలిపి ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలుగుతారు? మనకి ఇందాక మనం సాల్వ్ చేసిన క్వశ్చన్ కి దీనికి డిఫరెన్స్ ఏంటో ఫస్ట్ అర్థం చేసుకుందాం.
ఏ ఒక్కడు విడిగా ఎన్ని రోజుల్లో చేస్తాడో తెలిసినప్పుడు, బి ఒక్కడు విడిగా ఎన్ని రోజుల్లో చేస్తాడో తెలిసినప్పుడు, సి గురించి మనకు తెలిసినప్పుడు అదొక సినారియో. మనం ఇందాక సాల్వ్ చేసింది అది. ఇప్పుడు మనకేం తెలుసు, ఏబీలు ఇద్దరు కలిపి 15 days లో చేయగలుగుతున్నారు, బీసీలు ఇద్దరు కలిపి అదే పని 20 days లో చేయగలుగుతున్నారు, ఏ అండ్ సి అదే పని 12 days లో కంప్లీట్ చేయగలుగుతున్నారు. అయితే ఏబీసీలు ముగ్గురు కలిపి ఎన్ని రోజుల్లో చేస్తారు? ఏది సాల్వ్ చేయాలి అన్నా మనకి తెలియాల్సింది మొత్తం పని ఎంత ఉంది అని. సో మొత్తం పని ఎంత అంటే మనం ఏం చేయాలి, మూడింటికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఫైన్. సో మూడింటికి ఎల్సిఎం అంటే 60. సో ఏపీలు ఇద్దరు కలిపి ఒక రోజుకి 4 parts చేయగలరు, బీసీలు ఇద్దరు కలిపి ఒక రోజుకి 3 parts చేయగలరు, ఏ అండ్ సి ఒక రోజుకి 5 parts చేయగలరు. ఫైన్. సో ఈ మూడు యాడ్ చేస్తే ఎంత అయింది? 4 + 3 7, 7 + 5 12 parts ఒక రోజుకి కంప్లీట్ చేయగలుగుతున్నారు. కాకపోతే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఈ 1 day ఎవరెవరు పనిచేశారు? 1 day జరిగిన మొత్తం పని అంటే ఏబీలు, బీసీలు, ఏసీ, విచ్ మీన్స్ దట్ ఏ 2 సార్లు, బి 2 సార్లు, సి 2 సార్లు మనం యాడ్ చేసాం. సో వీ నీడ్ టు అజ్యూమ్ ఇట్ దిస్ వే, ఇద్దరు ఏలు, ఇద్దరు బిలు, ఇద్దరు సిలు, విచ్ మీన్స్ దట్ 2 × A + B + C, 2 × A + B + C కలిపి 12 parts ఒక రోజులో చేయగలిగితే A + B + C ఒక రోజుకి ఎన్ని పార్ట్స్ చేయగలరు? 6 parts చేస్తారు. ఫైన్. సో A + B + C ఒక రోజుకి 6 parts చేస్తే 60 parts చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఒక రోజుకి 6 parts, 60 parts చేయాలంటే 60ని 6తో డివైడ్ చేస్తాం, we will get 10 and your answer will be 10 days. That's how it works. Now that brings me to the next question. Here comes your question, guys. Wonderful. Just keep going. People started writing answers in the chat box, in the comment section. Same kind of question. Do read the given information carefully. Try to solve it and be quick. A and B 10 days, B and C 15 days, A and C 30 days. సో మొత్తం వర్క్ మనం ఎజ్యూమ్ చేసుకోవాలి అంటే 30, అంటే ఈ మూడు నెంబర్స్ కి ఎల్సిఎం 30. A + B ఒక రోజుకి 3 parts చేస్తే, B + C ఒక రోజుకి 2 parts చేస్తే, A + C ఒక రోజుకి 1 part చేస్తే, ఇవన్నీ యాడ్ చేస్తే 6 parts are being done in 1 day, and that happens when 2 A's, 2 B's and 2 C's work together. So 2 × A + B + C 6 parts చేస్తే A + B + C ఎంత చేస్తారు? 3 parts చేస్తారు ఒక రోజుకి, పర్ డే 3 parts పర్ డే. ఒక రోజుకి 3 parts అయితే 30 parts చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? 30/3, which gives you 10. That brings me to the next question of very good Suresh, very good Vashika, very good Kavya, Spandana, too good guys. I'm impressed with your active participation in the class. Here comes your next question. Solve the question and be quick. I am sure ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన దాంట్లో ఇలాంటి క్వశ్చన్ లేదు. ఓకే, but I am sure you guys can solve it before I explain the logic. I want you guys to. A can complete a work in 20 days. B alone can do the work in 30 days. A ఒక్కడో పని చేస్తే ఆ పనిని 20 days లో చేయగలడు, B ఒక్కడో చేస్తే 30 days లో చేయగలడు. మనల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? వర్కింగ్ ఆల్టర్నేటివ్లీ స్టార్టింగ్ విత్ బి. అసలు ఆల్టర్నేటివ్లీ అంటే ఏంటి? స్టార్టింగ్ విత్ బి, ఇది కూడా కన్సిడర్ చేయాలి. అంటే మొదటి రోజు బి పని చేస్తే ఆ రోజు ఒక్కడే పని చేస్తాడు, బి ఒక్కడే పని చేస్తాడు. రెండో రోజు బి పని వదిలేస్తాడు, ఏ పని చేస్తాడు. మూడో రోజు మళ్ళీ బి పని చేస్తాడు, నాలుగో రోజు ఏ పని చేస్తాడు. ఇక్కడ మనం ప్యాటర్న్ ని అర్థం చేసుకోగలిగితే క్వశ్చన్ ని ఆన్సర్ చేయగలుగుతాం. ఓకే, సిమిలారిటీ ఏంటి దీంట్లో? బి పనిచేసిన రోజులు 1, 3, 5 అంటే ఆడ్ నెంబర్స్.
ఏ పని చేసిన రోజులు 2, 4, 6 అంటే ఈవెన్ నెంబర్స్. రోజు విడిచి రోజు కదా పనిచేస్తున్నారు. ఆల్టర్నేటివ్ అంటే రోజు విడిచి రోజు. ఓకే, సో ఆడ్ నెంబర్ డే, ప్రతి ఆడ్ నెంబర్ డే బి కనిపిస్తాడు, ప్రతి ఈవెన్ నెంబర్ డే ఏ కనిపిస్తాడు. ఫైన్. మనకి ఇదే క్వశ్చన్ కలిపి పని చేస్తే ఎలా సాల్వ్ చేయాలో తెలుసు, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు, మనం సాల్వ్ చేసేయగలుగుతాం. సో ఇప్పుడు ఆల్టర్నేట్ డే అన్నప్పుడు దీంట్లో కూడా కన్ఫ్యూజ్ అవడానికి ఏమీ లేదు. బేస్ లాజిక్ అర్థం చేసుకుంటే క్వశ్చన్ మనం సాల్వ్ చేయగలుగుతాం. 20కి 30కి ఎల్సిఎం ఎంత? 60. ఇది మొత్తం పని మనం ఎజ్యూమ్ చేసుకుంటున్నాం 60. ఏ ఒక రోజుకి చేయగలిగింది ఎంత? 3. బి ఒక రోజుకి చేయగలిగింది ఎంత? 2. ఇంతవరకు మనకు చాలా క్లియర్ గా ఉన్నాం కదా. ఇప్పుడు ఏబీలు ఇద్దరు కలిపి ఒక రోజు అని నేను అడిగితే మీరు వెంటనే చెప్తారు కదా 5 పార్ట్స్ చేస్తారని. 5 పార్ట్స్ 1 డేలో అవుతాయని చెప్పగలుగుతున్నారు కదా. ఎందుకు జరిగే 5 పార్ట్స్ అంటే ఏ బి కలిపి చేశారు కాబట్టి. అదే లాజిక్ ని ఇక్కడ అప్లై చేసి చూద్దాం. మొదటి రోజు బి చేశాడు, రెండో రోజు ఏ చేశాడు. ఇదొక సైకిల్, ఇదొక సైకిల్. మళ్ళీ బిఏ, ఇదొక సైకిల్. మళ్ళీ బి అండ్ ఏ, ఇదొక సెట్. ప్రతి 2 days ని మనం ఒక సైకిల్ గా గానీ ఒక సెట్ లా గానీ కన్సిడర్ చేద్దాం. ఫైన్. అంటే 2 days లో ఏ పని చేస్తున్నాడు, బి కూడా పని చేస్తాడు కదా. ఇలా ప్రతి 2 days కి ఇదే కదా జరుగుతుంది. ఇట్స్ రిపిటేషన్. ఫైన్. అంటే ప్రతి 2 రోజులకి వీళ్ళిద్దరూ కలిపి 5 పార్ట్స్ చేస్తారు. దీన్ని ఇలా అర్థం చేసుకోవచ్చు కదా. 5 పార్ట్స్ కంప్లీట్ చేయడానికి 2 days పడితే, 5 పార్ట్స్ కంప్లీట్ చేయడానికి 2 days పడితే 60 పార్ట్స్ కంప్లీట్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఎవరో మార్క్ క్వశ్చన్ మార్క్ అటు ఇటు మార్చిన మీకేం కన్ఫ్యూజన్ లేదు కదా. 5 పార్ట్స్ కంప్లీట్ చేయడానికి 2 days పడితే 60 పార్ట్స్ కంప్లీట్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఫైన్. సో ఇప్పుడు 5 into 12 60, 2 into 12 24. వండర్ఫుల్. సో ఆల్రెడీ మనకి ఇక్కడ 24 అని రాశారు కామెంట్ సెక్షన్ లో. దట్స్ గుడ్. కీప్ ఇట్ అప్ గైస్. వెరీ గుడ్ వర్షిక. Now that brings me to the next question. Try solving this question up and be quick. Let's work on this question of A can do it in 10 days, B alone can do it in 40 days. LCM of these two numbers is 40. సో ఏ ఒక రోజుకి 4 parts చొప్పున చేస్తుంటే, బి ఒక రోజుకి 1 part చొప్పున చేస్తుంటే, ఓకే, ఇద్దరూ కలిపి 2 days కి ఆల్టర్నేట్ కదా, ఇందాక మనం మాట్లాడుకున్నది ఆల్టర్నేట్ కాబట్టి 2 days కి 5 parts చేస్తారు. 5 parts కంప్లీట్ చేయడానికి 2 days పడుతుంటే 40 parts కంప్లీట్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? 5 times 8 40, 2 times 8 16. So your answer will be 16 days. Very good Kavya, very good Vashika. Guys, I'm impressed. You guys are really good. Here comes your next question. Guys, take a screenshot for this question. Solve it. Post your answer in the comment section. That brings me to the next question of, here comes your next one. Read the given question carefully. Try to solve this question and be quick. ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ ఎఫిషియన్సీ గురించి మాట్లాడుతుంది. అసలు ఎఫిషియన్సీ అంటే ఏంటి? ఏ ఈస్ థ్రైస్ ఎ గుడ్ వర్క్ మ్యాన్ యాజ్ బి. థ్రైస్ ఎ గుడ్ వర్క్ మ్యాన్ అసలు దాని అర్థం ఏంటి అంటే, ఏబీలు ఇద్దరు పనిచేసినప్పుడు ఇద్దరికి సేమ్ ఎఫిషియన్సీ ఉండాల్సిన అవసరం లేదు కదా. ఒకళ్ళు పని తొందరగా చేయగలుగుతారు, ఒకళ్ళు లేట్ గా చేస్తారు. ఫైన్. ఏ ఈజ్ థ్రైస్ ఎ గుడ్ వర్క్ మ్యాన్ యాజ్ బి అంటే, ఈ పని కంప్లీట్ చేయడానికి బి అనేవాడికి ఎక్స్ డేస్ పడితే ఏ అనేవాడికి ఎన్ని రోజులు పడుతుంది? వీడికన్నా వీడు 3 రెట్లు ఎఫిషియెంట్ గా పనిచేస్తున్నాడు. అంటే తక్కువ రోజుల్లో పనిచేస్తాడా, ఎక్కువ రోజుల్లో పనిచేస్తాడా? తక్కువ రోజుల్లో చేస్తాడు. ఫైన్. సో ఏ అనేవాడు బి కన్నా పనిమంతుడు కాబట్టి తక్కువ రోజుల్లో పనిచేయాలి.
అంటే ఎన్ని రోజుల్లో పని చేయాలి? x/3. ఒకవేళ ఇది x అయితే ఇది x/3 డేస్ అవ్వాలి. వీడు x డేస్ అయితే వీడు x/3 అవ్వాలి. అందుకని మనం ఏం చేస్తామంటే థ్రైస్ అన్నాడు కదా, ఓకే. సో 3తో డివైడ్ చేయడం అనేది మనకి కష్టం కాబట్టి దీనిని మనం ముందు x కి బదులుగా 3x అని అజ్యూమ్ చేసుకో. b అనేవాడు 3x డేస్ లో కంప్లీట్ చేస్తున్నాడు. అలా ఎందుకు అజ్యూమ్ చేసుకోవాల్సి వచ్చిందో మీకు అర్థమైంది. ఒకవేళ ఇది x అయితే ఇది మనం x/3 అనుకోవాలి. దానికన్నా దీన్ని 3x అనుకుని దీన్ని x అనుకోవడం సుఖం గనక, ఈజీ గనక, క్యాలిక్యులేషన్ కష్టపడక్కర్లేకుండా చేయగలుగుతాం గనక b అనేవాడు 3x డేస్ లో పని చేయగలిగితే a అనేవాడు x డేస్ లో పని చేయగలుగుతాడు. ఫైన్. డేస్ రేషియో ఇస్ ద ఇన్వర్స్ రేషియో ఆఫ్ ఎఫిషియన్సీ రేషియో. డేస్ రేషియో, ఎఫిషియన్సీ రేషియో ఒకదానికొకటి ఇన్వర్స్. ఇది మనం ఇందాకటి నుంచి గమనించినా గమనించకపోయినా మనం సాల్వ్ చేస్తున్న ప్రతి క్వశ్చన్ దాన్ని బేస్ చేసుకునే సాల్వ్ చేసాం. హిడెన్ గా ప్రతి క్వశ్చన్ లోనూ ఇదే విషయం ఉంది. ఏ ఎన్ని రోజుల్లో చేస్తున్నాడు? 10 డేస్. బి ఎన్ని రోజుల్లో చేస్తున్నాడు? 40 డేస్. అంటే ఏకి బికి నెంబర్ ఆఫ్ డేస్ ప్రకారం రేషియో ఏంటి? 10:40 కదా. ఎఫిషియన్సీ రేషియో ఏమైంది? 4:1. ఎఫిషియన్సీ ఇస్ నథింగ్ బట్ ఒక రోజుకి ఏ చేయగలుగుతున్న పని అనుకుందాం. ఓకే. ఏ ఎన్ని పార్ట్స్ సేమ్ టైంలో టైం ఫ్రేమ్ విత్ ఇన్ ద సేమ్ టైం ఫ్రేమ్ ఏ ఎంత పని చేస్తాడు, బి ఎంత పని చేస్తాడు, దానికి రేషియో ఏంటి? సో ఒక రోజులో ఏ 4 పార్ట్స్ చేస్తున్నాడు, ఒక రోజులో బి 1 పార్ట్ చేస్తున్నాడు. సో ఏ ఎఫిషియన్సీకి బి ఎఫిషియన్సీకి రేషియో 4:1. టైం రేషియో 1:4. సో టైం రేషియో ఇస్ ద ఇన్వర్స్ రేషియో ఆఫ్ ఎఫిషియన్సీ రేషియో. క్లియర్? ఇన్ ద సేమ్ వే ఇవి డేస్. ఏ x డేస్ లో పనిచేస్తే బి 3x డేస్ లో పనిచేస్తున్నాడు. అయితే ఇప్పుడు మనల్ని అడిగిన క్వశ్చన్ ఏంటి? ఏ టేక్స్ 60 డేస్ లెస్ దాన్ బి. అసలు ఏకి ఎన్ని రోజులు పట్టింది? x. బికి ఎన్ని రోజులు పట్టింది? 3x. అంటే ఏ బి కన్నా ఎన్ని రోజులు తక్కువ? 2x. ఈ 2x దేనికి ఈక్వల్? 60 డేస్. ఇక్కడ వీడు ఇచ్చాడు కదా, ఏ టేక్స్ 60 డేస్ లెస్ దాన్ బి. ఇద్దరికి డిఫరెన్సే కదా తక్కువ అంటే. ఫైన్. డిఫరెన్స్ 2x, అది 60 అయితే మనల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? హౌ మెనీ డేస్ ద వర్క్ విల్ బి ఫినిష్డ్ ఇఫ్ దే వర్క్ టుగెదర్. అసలు విడిగా ఏ ఎన్ని రోజుల్లో చేస్తాడు, బి ఎన్ని రోజుల్లో చేస్తాడో ఫస్ట్ కనుక్కుందాం. ఓకే. 2x 60 అయితే x ఎంత నువ్వు చెప్పగలుగుతావా? 30. 2x 60 అయితే 3x ఎంత మనం చెప్పగలుగుతావా? 2x 30 అయితే 3x ఎంత అవుతుంది? 90. అంటే ఏ 30 డేస్ లో చేస్తున్నాడు, బి 90 డేస్ లో చేస్తున్నాడు. నెంబర్ ఆఫ్ డేస్ తెలిసిపోయాయి కదా. ఇప్పుడు మనల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? ఇద్దరు కలిపి ఎన్ని రోజుల్లో చేస్తారు? ఎల్సిఎం ఆఫ్ దీస్ 2 నెంబర్స్ 90, 3, 1. సో ఇట్స్ 90/4. That's how it works. Is this part clear, everyone? Hope you guys understood this. That brings me to the next question now. Let us move on to the next one. A is twice a good workman as B. A takes 30 days less than B to complete a work. In how many days will the work be finished if they work together? Do understand this information. Try solving this question and be quick. So one of your friends in the comment section has written J. Ramcharan. Wonderful. Too good, guys. So ఈ క్లాస్ రామ్ చరణ్ సినిమా చూస్తున్నంత ఇంట్రెస్టింగ్ గా ఉందని నేను అర్థం చేసుకుంటున్నాను దీన్ని. దట్స్ రియల్లీ a great compliment. Fine. Guys, solve this question and be quick. Do understand this? Be quick. A is twice good workman as B. అంటే ఒక పని చేయడానికి B కి 2x డేస్ పడితే ఏ అదే పనిని x డేస్ లో కంప్లీట్ చేయగలుగుతాడు. అయితే ఏ అనేవాడికి 30 డేస్ తక్కువ పడితే B కన్నా ఏ x డేస్ లో కంప్లీట్ చేసినప్పుడు B 2x డేస్ లో పని చేసినప్పుడు A కి 30 డేస్ తక్కువ పట్టినప్పుడు x కి 2x కి డిఫరెన్స్ ఎంత? x 30 అయితే అంటే ఏ వర్క్ ని 30 డేస్ లో చేస్తున్నాడు, B అదే వర్క్ ని 60 డేస్ లో చేస్తున్నాడు. In how many days work will be finished if they work together? LCM ఎంత? 60. ఏ ఒక రోజుకి ఎంత చేయగలడు? 2. B ఒక రోజుకి ఎంత చేయగలడు? 1. అంటే ఇద్దరు కలిపి ఎంత చేయగలుగుతున్నారు? 3. So your answer will be 20 days. Wonderful. Very good, Kavya. Very good, Vashika. You guys are really good.
So with this, I would like to conclude the session today. Very good, Pravalika. And let's conclude the session today. In the next class, we will continue this and we will discuss questions on pipes and cisterns. Clear? And in the meanwhile, practice as many questions as you can. Hope this session is understood. నేర్చుకున్నారని అనుకుంటున్నాను నేను. Thank you so much, guys. Have a good day. Let's conclude the session. Thank you so much.